దగ్గర దగ్గరగా 3000 కులాలు ఉన్నాయి. నువ్వు 3000 కులాల వారికి ఇస్తావా? ఇప్పుడు బీసీ అని ఇస్తున్నావు. బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయి? 200 కులాలు ఉన్నాయని నువ్వే చెప్తున్నావు. బీసీలో ఉన్నట్టు 230 కులాలకి 230 రకాలైనటువంటి మరి ఆ 45% ఎట్ట కుదురుతుంది? ఎలా ఇస్తావు నువ్వు అసలు? అంటే ఒకడికి అసలు రాదు, అందులో కూడా మళ్ళీ గౌడాసో యాదవాసో ఎక్కువ తీసుకుంటారంటారు మళ్ళీ అక్కడ. అంటే నువ్వు విడదీయాలంటే రకరకాలు చేయొచ్చు. నువ్వు అది రాజ్యాంగ విరుద్ధమైన ఒక చట్టం చేశాడు ఆయన, కాబట్టి అది నువ్వు అమలు చేసేయాల్సింది, ఆమోదించేసేయాల్సి అంటే. అయితే ఇక్కడ గవర్నర్ దాన్ని ఆపారు కొన్ని రోజులు, లేదా తిప్పి పంపారు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ పంపిస్తే అమలు చేసేయాలని రూల్ ఉంది. గవర్నర్ అప్పుడు ఏం చేస్తున్నారు? రాష్ట్రపతికి పంపిస్తున్నారు. రాష్ట్రపతి అయినా డినై చేసే అధికారం ఉంది రాష్ట్రపతికి. డినై చేసేయచ్చు కదా, చెయ్యట్లా. రోజుల తరబడి సాగదీస్తున్నారు. ఎందుకు? ఇక్కడ రాజకీయ స్వార్థ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అధికార పక్షం వాళ్ళకి ఇబ్బంది అవుద్దని కొన్ని రోజులు అట్ట ఉంచండి, ఈలోపు వీళ్ళు మాటలన్నీ అరుపులన్నీ అయిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? గవర్నర్లు కూడా రాజకీయాలే చేస్తున్నారా? కొన్నిసార్లు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్, బెంగాల్ గవర్నర్, తమిళసై మీద కూడా ఇలాంటి వివాదాలే వచ్చినాయి. ఆవిడ చేసిందే దుర్మార్గం అసలు. ఆవిడ నిజంగా చెప్పాలంటే గవర్నర్ పదవి కళంకం తెచ్చింది అనాలి ఆవిడ. అది కరెక్ట్ కాదంటున్నా నేను. నువ్వు బిల్లులో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చింది, రిజెక్టెడ్, మళ్ళీ పంపించారు. నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తూ అవసరమైతే కనుక కోర్టుకు పంపించు. న్యాయ నిపుణులు ఉంటారు కదా గవర్నర్ దగ్గర, రాష్ట్రపతికి పంపించేయి. రాష్ట్రపతి